ప్రార్థన యొక్క ఆరాధన ప్రారంభించుకున్న పరిశుద్ధుడు ప్రేమ వేడిన మా ప్రభానికి స్తోత్రాలు ప్రభా. రెండవ ఆరాధనలో ప్రభా యొక్క ఆదివారం మేమందరం కలిసి ప్రభా తండ్రి విశ్రాంతి దినం నాడు ప్రభా తండ్రి మేమందరం కలిసి మిమ్మల్ని స్తుతించడానికి ఇచ్చిన భాగ్యాన్ని బట్టి పొందనాలు ప్రభా. ఉదయ కాలం ప్రభా మీ యొక్క మహిమను మీ యొక్క పరిశుద్ధాత్మను మా పట్ల కుమారించిన దేవానికి వందనాలు. అద్భుత రీతిలో వర్తమానం ద్వారా దైవజనుల వాడుకున్న విధానం బట్టి నీకు వందనాలు. అభిషేకించుకున్న విధానం బట్టి నీకు స్తోత్రాలు తెలియజేస్తున్నాం ప్రభా. కానీ నీకు విరోధంగా రూపింపబడుతున్న ఏ విధమైన ఆయుధము వర్తిల్లేదని చెప్పావు తండ్రి. చక్కని వాక్యంతో ప్రభావ, చక్కని ఆరాధనతో ప్రభావ అందరం కలిసి మనం స్తుతించడానికి తగిన భాగ్యం దయచేసి పొందనాలు. అనేక మంది రావడానికి మీరు చిన్న బట్టి వందనాలు తెలియజేస్తున్నాం ప్రభు. యొక్క ఆరాధనలో ప్రభా తండ్రి ఇంకా వచ్చి ఉన్నారు, ఇంకా రావాల్సిన వారిని ప్రభు త్వరపట్టి తీసుకురమ్మనండి ప్రభా. వారందరికీ ప్రభా నూతనమైన మేలుతో తృప్తిపరచండి, వాక్యం ద్వారా తృప్తిపరచండి. ఆరాధన ద్వారా తండ్రి వారి యొక్క హృదయాంతరం నుంచి ప్రభావ మనం స్తుతించి ఆరాధించడం తగిన భాగ్యంలో వాళ్ళకి దయచేయండి ప్రభావ. ఎత్తుబోతున్న కానుకలు ప్రభా, ప్రతిష్టాత్మలు, స్వేచ్ఛాత్మలు, ఒకబడిన దశమ భాగంలో ఏ కానుకలు అయితే వెతుకుతున్నారో ప్రభా, కానుకల వెతుకు ద్వారా వారి జీవితంలో నూతనమైన మేళ్లను ప్రభా వారు చవించుకోవడానికి కృప చూపించమని అడుగుతున్నాం ప్రభా. తన సాతాను శోధనను ఎదిరించి ప్రభా తన ముందు కొనసాగిపోయే విధంగా ప్రతి ఒక్కరిని ఆయుధపరిచి వాడుకోమని దైవజనులు కూడా త్వరపడి తీసుకురమ్మని నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి కొన్ని పాటలు పాడి దేవుని మహిమపరుద్దాం. ఎవరిని సహకరించడానికి రావాల్సిందిగా కోరుతున్నాం. మొదటిగా ఆయన చేసిన మేలుకు మనం ఏ విధంగా వర్ణించడానికి మనం తగం, కానీ ఆయన యొక్క ప్రేమను కీర్తిద్దాం. ఆయన దైవముగా పాపిని మన కొరకు, ఆయన రక్తం మన కొరకు కాచిన దేవుడు, ఆయన మనం స్తుతించి ఆరాధిద్దాం. యెహోవా నీదు మేలును ఎలా వర్ణింపగలను, కీర్తించును నీదు ప్రేమను దేవా అది ఎంతో మధురమైన పాట. తెలిసిన పాట పాడి దేవుని ఆస్వాదిద్దాం. యెహోవా నీదు మేలును పాడుతున్నాము. దయచేసి క్షమించండి, చిన్న సౌండ్ డిస్టర్బెన్స్ ఉంది. ఎలా వర్ణింపగలను
రక్షణకై పరముడికి నా విమోచనకై ప్రయోజనమాయే మా మృత్యుంజయానికి స్తోత్రం పరమాత్ముడానికి సర్వం అని దీవించుకుంటాను. దేవునికి స్తోత్రం. ఒక హిందీ పాట, ఒక ఇంగ్లీష్ పాట, హిందీ పాట పాడుతున్నాం. అందరికీ తెలిసిన పాట, చాలా పాత పాట. నీలి ఆస్మా కే పార్ జాయేంగే మేరా యీశు रहता है. ఈ పాట పాడి దేవుని స్తుతిద్దాం. దైవజనులు కూడా ఈ పాట ఇష్టమైన పాట. आसमां के पार जाएंगे मेरा यीशु रहता वहाँ. नीले आसमां के पार जाएंगे मेरा यीशु रहता वहाँ. हम मिलेंगे बादलों पर, हम मिलेंगे बादलों पर. देखेगा सारा जहां, देखेगा सारा जहां. मेरे आसमां के पार जाएंगे मेरा यीशु रहता वहाँ. मेरे आसमां के पार जाएंगे मेरा यीशु रहता वहाँ. वादा
यीशु रहता वहाँ, नीले आसमान के पार जाएंगे, मेरा यीशु रहता वहाँ। దేవునికి స్తోత్రం. ఈ యొక్క పల్లవి మేము ఇందాకే ప్రాక్టీస్ చేయడం జరిగింది, తప్పకుండా క్షమించండి. పల్లవికి ఒకసారి పాడదాం. నీలే ఆస్మాకే పారజాయండి అంటే ఇక నీలి మబ్బులలో దాటి వెళ్ళిపోదాం, అక్కడ నా యొక్క యేసయ్య ఉంటాడు. ఆ మిలేకి బాధలో మనందరం ఒకరు మరణించినప్పటికీ మళ్ళీ ఆ యొక్క ఆకాశంలో లేదా పరలోకంలో మళ్ళీ కలుస్తాం. మేఘాలు దాటి మనం కలుస్తామని, మరియు అక్కడి నుంచి మొత్తం ఈ భూలోకం అంతా దేఖేంగే సారా జహా. ఈ యొక్క పల్లవి ఒకటి మళ్ళీ ఒకసారి పాడదాం. అందరి కలిసి మాతో పాడవలసిందిగా కోరుతున్నాం. నూరారా మనసారా పాడదాం. नीले आसमां के पार जाएंगे, मेरा यीशु रहता वहाँ, नीले आसमां के पार जाएंगे, मेरा यीशु रहता वहाँ। हम मिलेंगे बादलों पर, हम मिलेंगे बादलों पर, देखेगा सारा जहां, नीले आसमान के पार जाएंगे, मेरा यीशु रहता वहाँ, नीले आसमान के पार जाएंगे, मेरा यीशु रहता वहाँ। హల్లెలూయా. ఒక ఇంగ్లీష్ పాట పాడుకుందాం. దేవుని యొక్క సన్నిధిని ఆహ్వానిద్దాం. ఆయన మన పట్ల చూపిస్తున్న కృపను ఆయనకి ఏమి ఇచ్చి మనం రుణం చేసుకున్నాం. జస్ట్ మనకు మనం ఆయన దగ్గర సరెండర్ చేసుకోవడం వరకే మనం చేయగలిగింది కనుక ఆయన దగ్గర మనం సరెండర్ అయిపోదాం. మన మోకాలని లేదా మన యొక్క జీవితాన్ని ఆయనకు అప్పగించి మన జీవితాన్ని ఆయన సరెండర్ చేయడం. ఇంగ్లీష్లో ఉంటుంది, Here I am down on my knees again, surrendering all. Find me here, Lord, as you draw me near, desperate for you. దేవా, నీ కొరకే నేను ప్రశ్న కొని ఉన్నాను. Drench my soul as mercy and grace unfold. నీ యొక్క కృపా దయ నా కొరకు, నా యొక్క ఆత్మ యందు మీరు కుమ్మరించండి అని ఈ యొక్క పాట ఇంగ్లీష్లో పాడుతున్నాం. మీరు ఆస్వాదిస్తూ మరియు మాతో కలిసి పాడవలసిందిగా మనం చేస్తున్నాం. Surrender
చివరిగా నాలోనే ఉన్నవాడ నీతోనే సాగిపోతాను పాట పాడి దేవుని స్తుతిద్దాం, ఆయన పరుద్దాం. ఆయన చూపించిన కృపకు, ఆయన చూపిస్తున్న మేలకు మనం ఏమీ అర్పించలేము. కానీ దేవుని హృదయాలతో నేను మనసుతో దేవుని కనపరుద్దాం, దేవుని స్తుతిద్దాం, దేవుని ఆరాధిద్దాం. చూడండి సయ్యా, నా సిలువ కాడెత్తి నన్ను నీవు ఉపేక్షించి వెంబడి సయ్యా. నాలోనే ఉన్నవాడ నీతోనే సాగిపోతావే తిరిగి. చూడండి సయ్యా, నా సిలువ కాడెత్తి నన్ను నేను ఉపేక్షించి వెంబడి సయ్యా. నా ప్రియుడా నీ కడ వరకు నేను పాడేదా, నీ ప్రేమ ఈ జగమంతా నేను చాటేదా. నాలోనే ఉన్నవాడ నీతోనే సాగిపోతాను. చూడండి సయ్యా, నా సిలువ కాడెత్తి నన్ను నేను ఉపేక్షించి వెంబడి సయ్యా. బలహీనులను అయిన నన్ను కోరుకున్నావు, ఈ శక్తి చాలింపరు. ఏ పాటి వాడాను నన్ను ఎన్నుకున్నావు, ఈ ప్రజల నడిపింపరు. బలహీనులను అయిన నన్ను కోరుకున్నావు, ఈ శక్తి చాలింపరు.
ప్రియుడా కడవరకు నిన్ను పాడేదా నీ ప్రేమ ఈ జగమంతా నే చాటేదా నాలోనే ఉన్నవాడ నీతోనే సాగిపోతానే చూడని సయ్యా నా శివ పాడేది కనునే అభిషేకించి సయ్యా నన్ను లేవనెత్తావు బహుగా హెచ్చించావు నీ నామమై మాదమే అధికారమిచ్చావు వరములతో నింపావు నీ రాజ్య కార్యాలము నన్ను లేవనెత్తావు బహుగా హెచ్చించావు నీ నామమై మాదమే అధికారమిచ్చావు వరములతో నింపావు నీ రాజ్య కార్యాలము జీవితునయ్యా నీ కొరకై తుది శ్వాస వరకును జీవితునయ్యా నీ కొరకై తుది శ్వాస వరకును నా ప్రియుడా నీ కడవరకు నిన్ను పాడేదా నీ ప్రేమ ఈ జగమంతా నే చాటేదా నాలోనే ఉన్నవాడు నీతోనే సాగిపోతాను తిరిగి చూడని సయ్యా నా శిలువ దారి ఎత్తి నన్నులే పేక్షించి నేను వెంబడే సయ్యా నాలోనే ఉన్నవాడ నీతోనే సాగిపోతావేను తిరిగి చూడని సయ్యా నా శిలువ దారి ఎత్తి నన్నులే పేక్షించి నేను వెంబడే సయ్యా నా ప్రియుడా నీ కడవరకు నిన్ను పాడేదా నీ ప్రేమ నీ జగమంతా నే చాటేదా నా ప్రియుడా నీ కడవరకు నిన్ను పాడేదా నీ ప్రేమ ఈ జగమంతా నే చాటేదా నాలోనే ఉన్నవాడ నీతోనే సాగిపోతానే చూడని సయ్యా నా శిలువ కాడి ఎత్తి నన్ను నేను పేక్షించి నిన్ను వెంబడే సయ్యా దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దయచేసి అందరూ లేచినట్లయితే కీర్తన భాగం నుండి 24వ కీర్తన మొదటి నుంచి చివరి వరకు మన మధ్యలో ఉంటున్న చంద్రకళ గారు వచ్చి చదివి వినిపిస్తారు. ఆమె చదివిన మాటను తిరిగి చెప్పవలసిందిగా కోరుతున్నాం. కీర్తన భాగం నుండి 24వ కీర్తన 1 నుంచి 10 వచనం చెప్పిన మాట తిరిగి చెప్పవలసిందిగా కోరుతున్నాం. భూమియు దాని సంపూర్ణతయు లోకమును దాని నివాసులను యెహోవావే. ఆయన సముద్రముల మీద దానికి పునాది వేసెను. ప్రవాహ జలముల మీద దాన్ని స్థిరపరిచెను. యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు? ఆయన పరిశుద్ధ స్థలములో నిలువదగిన వాడెవడు? వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకయు
ప్రకారముగా ప్రమాణము చేయకు. నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగి ఉండువాడే వాడు యెహోవా వలన ఆశీర్వాదమునందును తన రక్షకుడైన దేవుని వలన నీతిమత్వమునందును ఆయన ఆశ్రయించువారు యాకోబు దేవా నీ సన్నిధిని వెతుకువారు అట్టివారే గుమ్మములారా నీ తలలు పైకెత్తుకొనుడి మహిమగల రాజు ప్రవేశించినట్లు పురాతనమైన తలుపులారా మిమ్మును లేవనెత్తుకొనుడి మహిమగల ఈ రాజు ఎవరు? బలశౌర్యము గల యెహోవా యుద్ధశూరుడైన యెహోవా గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనుడి పురాతనమైన తలుపులారా మహిమగల రాజు ప్రవేశించినట్లు మిమ్మును లేవనెత్తుకొనుడి మహిమగల ఈ రాజు ఎవడు? సైన్యములకు అధిపతి యెహోవాయే ఆయనే మహిమగల రాజు. ఆమేన్. దయచేసి అందరూ కూర్చోవలసిందిగా మనం చేస్తున్నాం. కొద్ది నిమిషాలు దేవుణ్ణి ఆరాధించుకుందాం. నీ వ్యాధులు బాధలు ఉన్నప్పటికీ ఆయన వ్యాధులను తొలగించే దేవుడు. మృతులను కూడా లేపగలిగిన సమర్థుడు. లాజరును ఏ విధంగా లేపాడు. కానీ మన సాక్ష్యం కూడా అప్పారావు గారిని మరణ ఛాయ నుండి దేవుడు విడిపించి లేవనెత్తి తిరిగి తీసుకొని వచ్చిన దేవుడు. ఆయన యెహోవా రాఫాగా స్వస్థపరిచే దేవుడుగా ఉన్నాడు. ఆయన నిన్ను నన్ను స్వస్థపరిచే దేవుడుగా ఉన్నాడు. పరలోక మన్నాను కురిపించిన దేవుడు, మండలి నుంచి నిలిచిన అద్భుతకారుడు యెహోవా. ఈరేగా అన్నిటిని చూచుకున్న దేవుడుగా, సర్వము సమకూర్చు దేవుడుగా, మహిమ సర్వఘనత మహిమ ప్రభావములకు అర్హుడైన మన ప్రభువు, మన దైవము సృష్టికర్త అయిన మన దేవుడిని, ముక్తిదాత అయిన దేవుడిని, స్తుతులకు పాత్రుడైన మన ప్రభువుని రెండు చేతులు పైకెత్తి దేవుని బిగ్గరగా మనసారా దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రాలు తెలియజేస్తున్నాను. ఐదు చేతులు పైకెత్తి బిగ్గరగా చప్పట్లు దేవుని మహిమ. మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము. మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము. సృష్టికర్త ముక్తిదాత స్తుతులకు పాత్రుడా. ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా నీకే ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా నీకే. మన్నాను కురిపించినావు కొండ నుండి నిలిచినావు. మన్నాను కురిపించినావు కొండ నుండి నిలిచినావు. యెహోవా ఈరే చూచుకొను సర్వం సమకూర్చును. ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా నీకే ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా నీకే. వ్యాధులను తొలగించిన దేవుడు,
మృతులను లేపిన దేవుడు, మన్నాను కురిపించిన దేవుడు, బండలను నిలిచిన దేవుడు, మహిమ ఘనత కారణమైన దేవుడు స్తుతిద్దాం. మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము, మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవం. సృష్టికర్త సృష్టికర్త ముక్తిదాత, సృష్టికర్త ముక్తిదాత, మస్తుతులకు పాత్రుడా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, 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 ఆరాధనా నీకే. రెండు చేతులు పైకి ఒకసారి దేవుడు మనసారా ఆరాధన, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. ఆయన మన పట్ల చూపిస్తున్న జాలి, ఎన్నోసార్లు మనం కృంగిపోయి విరిగిపోయి వేసారిపోయినప్పుడు, శోధన బాధలు ఎన్నో వచ్చినప్పటికీ, కృంగిన వేళలో ఉన్నప్పుడు ఆయన ఓదార్పుగా ఉన్న దేవుడు, ఆయన ఇమానుయేలుగా తోడుగా ధైర్యపరుస్తున్న దేవుడు, విశ్వాసమైన మన యొక్క విశ్వాస జీవితంలోకి వెళ్ళగలవారు లేనప్పటికీ ఆయన మనం జారిపోకుండా పడిపోకుండా ఆయన ప్రేమ, మధురమైన ప్రేమ, ఆయన మనం విడవకుండా ప్రతి నిమిషం మనం పట్టుకుంటూ వస్తున్న దేవుడు. మరొకసారి చేయి పట్టుకోండి తండ్రి, నేను జారిపోకుండా, నేను పడిపోకుండా ప్రభా నేను నా చేయి పట్టుకున్నాను దేవుడిని ఆరాధిద్దాం. కృంగిన వేళ ఓదార్పుగా ధైర్యపరిచి తోడుగా దేవుడు ఆరాధిద్దాం. నిన్నుగా చేత మనసారా ఏక మనసుతో పాడతాం. కృంగిన వేళ ఓదార్పు నీవేగా, నన్ను ధైర్యపరచే నా తోడు నీవేగా, కృంగిన వేళ ఓదార్పు నీవేగా, నన్ను ధైర్యపరచే నా తోడు నీవేగా, మరువగలనా నీ మధుర ప్రేమను, మరువగలనా నీ మధుర ప్రేమను, యేసు నా జీవితాంతము, యేసు నా జీవితాంతము, చేయి పట్టుకో, నా చేయి పట్టుకో, జారిపోకుండా పడిపోకుండా, యేసు నా చేయి పట్టుకో, జారిపోకుండా పడిపోకుండా, నే జారిపోకుండా, నే పడిపోకుండా, యేసు నా చేయి
చేయి పట్టుకో. లోక సంద్రము నాపై ఎగసిన విశ్వాస నామలం కలవరమేనా. లోక సంద్రము నాపై ఎగసిన విశ్వాస నామలం కలవరమేనా. నిలవగలనా నిలవగలనా ఒక నిమిషమైనను. నిలవగలనా ఒక నిమిషమైనను. యేసు నా చేయి విడచినా. యేసు నా చేయి విడచినా. మనకు చేయి లేదు కదా. చేయి పట్టుకో నా చేయి పట్టుకో. రెండు చేతులు పైకెత్తి. జారిపోకుండా నీ పడిపోకుండా యేసు నా చేయి పట్టుకో. నీ జారిపోకుండా నీ పడిపోకుండా యేసు నా చేయి పట్టుకో. యేసు నా చేయి పట్టుకో. యేసు నా చేయి పట్టుకో. రెండు చేతులు పైకెత్తి. చూడాల మనసారా నిన్ను హృదయాలతో ఎలుగెత్తి పాడతాం అందరం. దేవా నీవు నన్ను ఒక్క క్షణం విడిచిన నేను నిలబడగలను. కానీ నీ యొక్క మధురమైన ప్రేమ నేను మరువలేను అని దేవుడిని ఎలుగెత్తి పాడను. నిలువగలనా నిమిషమైనను. నిలువగలనా నిమిషమైనను. యేసు నా చేయి విడచినా. మరువగలను మరువగలనా నీ మధుర ప్రేమను. మరువగలనా నీ మధుర ప్రేమను. యేసు నా జీవితాంతము. యేసు నా జీవితాంతము. చేయి పట్టుకో నా చేయి పట్టుకో. జారిపోకుండా నీ పడిపోకుండా యేసు నా చేయి పట్టుకో. జారిపోకుండా నీ పడిపోకుండా యేసు నా చేయి పట్టుకో. యేసు నా చేయి పట్టుకో. యేసు నా చేయి పట్టుకో. యేసు నా చేయి. యేసు నా చేయి పట్టుకో. ఆరాధన నిమిత్తం మరియు దేవుడు వాక్యంతో మనతో మాట్లాడలాగున దేవుడు వినగలిగిన చెవులు గ్రహించగలిగిన హృదయం మనకి అనుగ్రహించలాగున మన మధ్యలో ఉన్న విజయ్ కుమారి గారు నూతనముగా మన సంఘానికి హైందవ కుటుంబం నుంచి వస్తున్న విజయ్ కుమారి గారు ప్రార్థన చేస్తారు. అందరూ ఎక్కిపించవలసిందిగా మనం చేస్తున్నాం. తండ్రి దేవాది దేవర నాయన సర్వాంతర నీకే వందనాలు. మనోహతుడా నీకే వందనాలు. ఆది సంబోధుడా నీకే వందనాలు. జీవం గల తండ్రి నీకే వందనాలు. ఓ మంచి దేవుడా నీకే వందనాలు. గొప్ప దేవుడా నీకే వందనాలు. 10,000 సుందరుడా నీకే వందనాలు. నీకే ఆరాధనలు తండ్రి. నాయన మమ్మల్ని ఎంతవరకు ఇరుకుండా పట్టుకున్నందుకు నీకు వందనాలు తండ్రి. యేసయ్య నీ కృపాదయ మాకు చూపించినందుకు నీకు వందనాలు తండ్రి. మహిమైన సంఘాన్ని నువ్వు కాపాడినందుకు వందనాలు తండ్రి. మా దైవజనులకు ఆరోగ్యం ఇచ్చినందుకు నీకు వందనాలు తండ్రి. దేవాది దేవ భార్య వాళ్ళ సంఘ కుటుంబం అందరూ ఎవరు
ఆశీర్వదించినారు. అలాగే తండ్రి నాయన సొంత గృహాల్లో ఎంతమందో బాధపడుతున్నారు తండ్రి, సొంత గృహాలు ఏర్పరచినారు. అలాగే తండ్రి భార్యాభర్తలు తండ్రి సంబంధంలోనే విడిపోయి పిల్లలు అనాథలు అయిపోతున్నారు తండ్రి. ఆ భార్యాభర్తలు ఎత్తు పట్టుకొని ఒక్కడి చేయండి తండ్రి నాయన. యవ్వనస్తులు అందరూ తాడుకు బానిసలై రోడ్డు పాలవుతున్నారు తండ్రి. వాళ్ళు మరి ఎత్తు పట్టుకొని కాపాడాలి, తాడు నుంచి విముక్తులు చేయతండి. అలాగే నాయన గర్భిణీ స్త్రీలు సుఖప్రసవం ఇవ్వండి తండ్రి. తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నట్టు చూడండి నాయన తండ్రి. గర్భం లేని స్త్రీలు ఎంతమందో బాధపడుతున్నారు గర్భం కోసం తండ్రి. అమ్మ అని పిలిపించుకోవడానికి అలా రక్షణను బాధపడుతున్నారు తండ్రి. ఆ తల్లి గర్భఫలాన్ని ఇవ్వండి నాయన. యవ్వనస్తులు పోలిక ఎడిట్ అయిపోతున్నారు, తల్లిదండ్రులు చెప్పిన మాట వెనుక ఎంతో బాధపడుతుంది తండ్రి. ఆ యవ్వనస్తులు మీరు కాపాడండి తండ్రి. వాళ్ళు ఎత్తు పట్టుకోండి నాయన, వాళ్ళకి మంచి మార్గంలో పెట్టండి తండ్రి. అలాగే నాయన నా తండ్రి నాయన ఐశ్వర్యశీల్లో ఉన్న వాళ్ళు ఆరోగ్యం లేక అనారోగ్యంతో బాధపడిన వాళ్ళందరినీ మీరు కాపాడండి తండ్రి. ఫ్లాట్ అయిపోయిన వాళ్ళకి, లెన్స్ ఇన్ఫెక్షన్ అయిన వాళ్ళకి, గుండె ఆపరేషన్ అయిన వాళ్ళకి, అలాగే కిడ్నీ ఇన్ఫెక్షన్ అయిన వాళ్ళకి, కిడ్నీ ఆపరేషన్ అయిన వాళ్ళకి మీరు స్వస్థపరిచి ముట్టండి తండ్రి. అలాగే మనసు మీద పరాశంతో పడి ఉన్న వ్యాధులతో పడిన వాళ్ళని మీరు కాపాడండి తండ్రి. అలాగే కరుణమ్మ గారికి చెయ్యి బాధ విరిగిపోయింది, ఆ చెయ్యి నొప్పితో బాధపడుతున్నారు. ఆయన్ని కాపాడి అనుగ్రహించి స్వస్థత పలికించండి తండ్రి. అలాగే విజయాత్మ వల్ల ఆయనకి చెయ్యిలు వెంట విరిగిపోయామన్నదండి. ఆయనకి స్వస్థపరిచి ఆరోగ్యపరచండి దేవా. దేవాది దేవా నీకే వందనాలు తండ్రి నాయన తండ్రి. మా అమ్మగారికి అయ్యగారికి ఆరోగ్యాన్ని ఇవ్వండి తండ్రి. అలాగే బిడ్డని కూడా ఆరోగ్యం తండ్రికి మించిన తనయుడిగా ఎత్తు పట్టుకోండి తండ్రి. తండ్రి ఎంత మంచి పేరు ప్రతిష్టలు సంపాదించుకున్నాడో తండ్రి, అలాగే బిడ్డని కూడా అంత పేరు ప్రతిష్టలు సంపాదించినట్టుగా అతనికి ఆశీర్వదించి ఎత్తు పట్టుకోండి తండ్రి నాయన. మేమని సంఘాన్ని మీరు ఎత్తు పట్టుకొని కాపాడండి దేవ. మమ్మల్ని నడిపించండి నాయన. ఈ చిన్న ప్రార్థన ఇచ్చినందుకు వందనాలు స్తుతులు. ఈ చిన్న ప్రార్థన మీ పాదసన్నిధికి చేర్చుకుంటున్నాను. నజరేయుడు యేసు నామాన్ని ప్రతిలాడి వేడుకొని పొందుపరుచుకుంటున్నా తండ్రి. ఆమేన్. దయచేసి అందరు కూర్చోవలసిందిగా మనం చేస్తున్నాం. ఇంత చక్కగా ప్రార్థన చేశారు. నూతనంగా వచ్చినప్పటికీ చక్కని ప్రార్థన దేవుడు ఆమె ద్వారా దేవుడు ఆమె ప్రార్థన ఆలకించిన గాక. ఆమేన్. ఈ వాక్యం దొరికిన సమయం కనుక సమయం చాలా ఎక్కువైంది. ఎందుకంటే చాలామంది లేట్గా వస్తున్నారు. కొంచెం తొందరగా వస్తే 5 గంటలకి ప్రారంభించడం జరుగుతుంది. మీరు లేట్గా రావడం వల్ల 5:30కి ప్రారంభిస్తున్నాం. సో మీరు తొందరగా వచ్చేయాలని నేను కోరుతున్నాను. వచ్చే వారం నుంచి ఈ సమయంలో దేవజనులు రెవరెండ్ డాక్టర్ కె జయరాజ్ గారు మీ తండ్రి గారికి ఈ యొక్క సమయాన్ని అప్పగిస్తున్నాం. ఆయన పరిశుద్ధాత్మలో మాట్లాడబోతుండగా మనందరికీ దేవుడు వినగలిగినట్లు చెవులు గ్రహించగలను దేవుడు అనుగ్రహించగలన ప్రార్థనాపూర్వకంగా మనం సిద్ధపడదాం. ఈ సమయాన్ని మాస్టర్ గారికి అప్పగిస్తున్నాం. హల్లెలూయా మాటకి ప్రభువుని స్తుతించి నేను అర్థం. అందరూ దానికి స్తోత్రం చెల్లిద్దాం. ప్రభువుకి స్తుతిస్తున్నామని అనే ఒక దృక్పథంతో స్తుతించండి. హల్లెలూయా. చేయి పైకెత్తి దానికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఎందుకంటే సజీవులే స్తుతిస్తాను, మృతులు స్తుతించలేండి. చచ్చిపోయిన వాళ్ళు స్తుతించలేదు. బ్రతుకున్న మనల్ని బతికింపజేసిన దేవుడిని మనం ఏం చేయాలంటే స్తుతించాలి. ఎప్పటి వరకు దానికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఈరోజు రజనీ గారు ఆడుతున్నాం. మన ప్రార్థన ప్రభు ఆలకిస్తున్నాడు అనడానికి ఒక స్తుత్యాంశంగా చెప్పాలనుకుంటున్నాను. రజనీ గారి యొక్క చిన్న కుమారుడు మరి ప్రభు నామాన్ని బట్టి ప్రార్థనాపూర్వకంగా మరి ఇంటర్వ్యూకి వెళ్ళాడు. జాబ్లో సెలెక్ట్ అవ్వడానికి ప్రభు కృప చూపాడు. అందరి బట్టి దానికి స్తోత్రం చెల్లిద్దాం. దేవుడు మన ప్రార్థన ఆలకిస్తున్నాడు. క్రీస్తు యేసు మహిమలో మీ ప్రతి అవసరం కూడా తీర్చబడినాడు గాక. కోరిక చేరకపోవచ్చు కానీ, ఎందుకంటే మన కోరికలు గుర్రాల్లాగా ఉంటే, మన ఊహలకి రెక్కలు వస్తుంటే, కానీ కోరిక చేరకపోవచ్చు, మన ఊహలు చేరకపోవచ్చు, కానీ మన అవసరాన్ని తీర్చేవాడిని నమ్మిన వారు శ్రద్ధకి స్తోత్రం చెల్లిద్దాం. మరి క్రైస్తవేత్తరాలు రజనీ గారు
పట్ల దేవుడు వారి కుమారుడు పట్ల కార్యం చేశాడు. అందరి బట్టి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. అందుకోసమే 65వ కీర్తన 2వ వచనం, 65వ కీర్తన 2వ వచనం. ప్రార్థన ఆలకించేవాడా సర్వ శరీరం ఎత్తుకు వచ్చిన. చాలండి, దానికి స్తోత్రం. మన దేవుడు ఆయన ప్రభువైన యేసుక్రీస్తు వారు మన ప్రార్థన ఆలకించేవాడు. ప్రార్థన ఆలకించేవాడా సర్వ శరీరం ఎత్తుకు వచ్చింది. అందరూ దానికి స్తోత్రం తెలియదు. క్రైస్తవులే కాదు, క్రైస్తవేతరులు కూడా ఆయన ఎత్తుకు వస్తారు. ఎందుకంటే దేవుడు ప్రార్థన ఆలకించే దేవుడు. అనడానికి దేవుడు చేసిన కార్యాలు, విజయ్ కుమార్ గారి యొక్క భర్త గారి పట్ల దేవుడు చేసిన కార్యం యూట్యూబ్లో వస్తున్నాను సాక్షి. అందరూ శ్రద్ధిస్తారు తెలియదా? అలాగే రజనీ గారి పట్ల, వారి కుమారుడు పట్ల కూడా దేవుడు కార్యం చేశాడు. గతంలో కుమారి గారి పట్ల కూడా దేవుడు కార్యం చేశాడు. దానికి స్తోత్రం. అలాగే మన ప్రార్థన ఆలోచిస్తున్నాడు అనడానికి ఇంతకంటే నిదర్శనాలు ఇంకేముంటాయి? అందరికి శ్రద్ధకి స్తోత్రం చెల్లిద్దాం. రెండవదిగా చూస్తే, ఒకటి ప్రార్థన ఆలకించేవాడు మన దేవుడు. ప్రార్థన వినని దేవుడు కాదు, రాయి కాదు, చెట్టు కాదు, ఆయన సజీవుడు అనడానికి ఒక నిదర్శనం. ఈ దినాల్లోనే కనబడిన దేవుడికి వినబడిన గంటలు ఎన్నో కొడుతున్నారు, కానీ మన దేవుడు ప్రార్థన ఆలకించేవాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. ఒకటవది ప్రార్థన ఆలకించేవాడు. రెండవది 34వ కీర్తన 4వ వచనం. 34వ కీర్తన 4వ వచనం. నేను యెహోవా యందు విచారణ చేయగా ఆయన ఉద్ధరించాను. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించాను. చాలండి, దానికి స్తోత్రం. ఇక్కడ అంటాడు, ఒకటి మన దేవుడు ప్రార్థన ఆలకించేవాడు. రెండవది భయముల అన్నిటిలో నుండి తప్పించేవాడు. భయం లేని మనిషి లేడు. ఎంతటి వాడైనా, అధికారి అయినా, ప్రధానపతి అయినా, రాష్ట్రపతి అయినా, ప్రధానమంత్రి అయినా, అర్థమైందండి, ముఖ్యమంత్రి అయినా, ఎమ్మెల్యే అయినా, ఎంపీ అయినా, అర్థమైందండి, ఐఏఎస్ ఆఫీసర్ అవ్వచ్చు, ఐపీఎస్ ఆఫీసర్ అవ్వచ్చు, ఎవరికైనా భయం అనేది 2 దినాల్లో కామన్ అయిపోయింది. ప్రతి వారికి ఉన్న భయం అందరికి శ్రద్ధిస్తుంది. కొందరు కలిగి ఉన్న దాన్ని బట్టి భయం, కొందరికి ఏమీ లేదనే భయం. ఈ భయం అనే ఒక ఫోబియా ద్వారా చాలామంది ఏం చేస్తున్నారంటే అనారోగ్యానికి గురవుతున్నారు, మానసికంగా ఒత్తిడైపోతున్నారు. విశాఖపట్నంలో బలంగా వాడబడుతున్న మరి దైవజనులు సాంబల్ కర్మోజీ గారు విశ్వబ్రాహ్మణ కుటుంబం నుంచి రక్షించబడ్డారు. ఆయన సాక్షి ఉంటే ఆయన చాలా భయం అనే ఫోబియా ద్వారా ఉండేవాడు. ఆయన దేవుడు అతని భయములన్నింటి నుండి తప్పించాడు. నీ భయములన్నింటి నుండి తప్పిస్తాడు. నమ్మికలిగిన వారు ఒకసారి ఆమె చెప్పండి. భవిష్యత్తు కోసం భయం, ఆదాయం తక్కువ, ఖర్చు ఎక్కువ, ప్రతి నెల కూడా మరి కొంత అప్పు చేయవలసి వస్తే నేను ఎప్పుడు రీచ్ అవ్వగలను యొక్క భయం. ప్రేమ దేవునికి పెట్టారు. ఇంకా కోలుకోక ముందే దెబ్బ మీద దెబ్బ అనేది. కరోనా తర్వాత కరోనా, డెల్టా ప్లస్ అని, డెల్టా వేరియేషన్ అని, ఏదో రకరకాల భయాలు మన జీవితంలో కలుగుతున్నాయి. అందుకోసం కీర్తన అంటాడు 34వ కీర్తన మరొకసారి చదవండి 4వ వచనం. నేను యెహోవా యందు విచారణ చేయగా. మీరు ఎవరి యొక్క విచారించడం కాదండి, విచారణ చేయడం వేరు, విచారించడం వేరు. విచారం వల్ల ఏంటంటే మనోవ్యాధికి మందు ఉండదు. విచారం చేత మన కన్నులు గుంటలు పడితే, బొక్కలు లోపలికి వెళ్ళిపోతాయి, కళ్ళు లోపలికి వెళ్ళిపోతాయి.
కదా విచారపడకూడదు. ఏం చేయాలంటే విచారణ చేయాలంటే ఏం చేయాలి? దేవుని సన్నిధికి రావాలి. తెరచిన పుస్తకం వల్ల నీ సమస్యలన్నీ చెప్పారు. దానికి స్తోత్రం. అప్పుడు మీ హృదయంలో ఉన్న భారం తేలికే. అన్న హృదయంలో భారం ఉంది, నాకు పిల్లలు లేరు, నా వైద్యకి పెళ్ళి, నాకు పిల్లలు ఉన్నారు, నాకు పిల్లలు లేదు. అర్థమైందండి. తన హృదయాన్ని కుమ్మరించుకుంది. యాజకుడు తెల్లసరి తాగొచ్చేవాటమ్మా ఏంటనగా అంటే, అయ్యా నా ఇల్లు వాళ్ళు మీరు అనుకున్నట్టు నేను తాగిదన్నదన్నా, నేను దేవుని సన్నిధిలో నా హృదయాన్ని కుమ్మరించుకున్నాను. దానికి స్తోత్రం. సతీశ్వరి ఎవరు తండ్రి కోసం ఆయన ఏం చేశాడు? తన హృదయాన్ని కుమ్మరించుకున్నాడు. తన హృదయంలో ఉన్న వ్యాధి లేక వేదన, బాధ, తండ్రి మీద ఉన్న ప్రేమ కోల్పోతామని భయంతో కన్నీరు వచ్చాయి. అందరూ దానికి ఇష్టం తెలియదు. పురుషుడి కన్నీరు అంతగా రావు. నేను కష్టాలు కూడా చెప్పాను కదా, మా అమ్మగారేమో మా తాతగారు చనిపోయాడు ఏడమన్నారు. నాకు ఎంత ట్రై చేసి రాలేదు. ఇంత కఠినాత్మ అనుకోలేదు నేను. నాకు మా అమ్మగారు అమ్మ నేను ఎంత ట్రై చేస్తున్నా రావటం లేదు అంటే, మనం కన్నీరు రమ్మంటే వచ్చింది కాదండి. దానికి స్తోత్రం. అవతల వ్యక్తి మీద మనకి వారికి మధ్య ఉన్న వారికి ఎక్కడ ఉండాలంటే సంబంధం ఉండాలి. కష్ట సమయాల్లోని, తర్వాత తండ్రి లేని సమయంలోని వారు చేరదీసి ఏదైనా చేస్తే ఆ మాత్రం ఏదైనా ఒకవేళ ఉంటుందేమో. కాబట్టి దేవుడు ఎందుకు చెప్తున్నానంటే, తన కన్నీరు కార్చాను సతీష్. తన కన్నీరుని దేవుడు అద్భుతకరంగా, అలాగే తన యొక్క అప్పారావు గారి భార్య విజయకుమార్ గారితో సతీష్ తల్లి పెట్టిన కన్నీరుని దేవుడు చూచాడు. అద్భుతకరంగా అప్పారావు గారిని బ్రతికించాడు. అందరూ కూడా దానికి స్తోత్రం తెలియదు. 34 వచనంలో నేను యెహోవా యొద్ద చెప్పాను కదా. యెహోవా అనే మాటకు అర్థం ఏంటంటే ఉన్నవాడు. మన మరి ప్రత్యేకమైన సింగర్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఉన్నాడు దేవుడు. అందరూ దానికి స్తోత్రం తెలియదు. గతంలో ఘంటసాల గారు క్రిస్టియన్ పాటలు పాడడానికి నిరాకరించారు. పాడనన్నారు, పాడమన్నారు కూడా. కానీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు క్రైస్తవ పాట ఎన్నో పాడారు. దానికి స్తోత్రం. ఆ పాటల్లో పాడేటంటే ఉన్నాడు దేవుడు. అందరూ దానికి స్తోత్రం తెలియదు. మన యేసుక్రీస్తు ఉన్నవాడు. ఎస్టర్డే, టుడే, ఫరెవర్, నిన్న, నేడు, నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు. నువ్వు ఉన్నావన్నా లేడన్నా ఆయన ఉన్నాడు. ఆమె చెప్పండి. హల్లెలూయా. ఆయన ఎవరంటే సర్వశక్తి గల దేవుడు. కాబట్టి ప్రియమైన దేవుడు అనే మాట మనం చూస్తున్నాం. ఆయన ఎంత మీరు ఏం చేయాలి? విచారణ చేయడం అంటే ప్రార్థన చేయండి. ఆయనకి మన మనవుడు తెలియచేయండి. దేని విషయంలో తృప్తిపడవద్దు. ప్రతి విషయంలో కృతజ్ఞతాపూర్వకంగా మీరు దేవునికి వినపములు తెలియజేయని అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ సంఘానికి రాస్తారు. తృప్తిపడడం వల్ల తృప్తి మిమ్మల్ని సమాధానంలో తీసుకెళ్ళిపోతుంది. కానీ మీరు ఏం చేయాలంటే చెప్తేనే సమాధానం చేయాలి. ఆమె చెప్తారు అనుకున్నాను. చెప్తేనే ఏం చేయాలి? మనం సమాధానం చేసి. అప్పుడు గతంలో రేడియో పాస్టర్ గారు, అదరికి మూర్తి గారి తర్వాత జోషి గారు ఆయన అన్నారు ఒకసారి, మనం ఏం చేయాలి? చెప్తేనే సమాధానం చేయాలి, లేకపోతే చెప్తే మనల్ని సమాధానం చేస్తుంది. కాబట్టి మీరు ఏం చేయాలంటే ఉన్నవాడు దేవుడు, సర్వశక్తి గల దేవుడు. దానికి స్తోత్రం. ఆయన మీరు విచారణ చేయండి. చరిత్ర పుస్తకం వల్ల మీరు ప్రభువుకి విన్నపములు తెలియచేయండి. అప్పుడు ఆయన నాకు ఏం చేస్తాడు? ఉత్తరం ఇచ్చినట్టు జవాబు ఇస్తాడు. అందరూ దానికి స్తోత్రం తెలియదు. రజనీ గారికి మాట పట్ల దేవుడు జవాబు కలిగించాడు. ఆమె వచ్చాడు. ఇప్పుడు కొంత ఆలస్యమైంది. దానికి స్తోత్రం. తర్వాత ఇంకోటి, నాకు కలిగిన భయములు అన్నిటిలో నుండి కొన్ని కావాలి. భయంలో కూడా డిస్కౌంట్లు ఉండవు తెలుసా మీకు? ఎవరికి కూడా ప్రతి ఒక్కరికి ఒక్కొక్కరికి ఒక భయం. అర్థమైందండి? పేర్ల ప్రభాకర్ గారికి భయం. ఆయన ధనవంతుడు. ఆయన ఏ వ్యాపారం ప్రారంభించాలని ఆయనే పిలిచేవారు. ఆయనకు కూడా భయమే. ప్రియుడు భయం లేని మనిషి ఎవరు లేరు. అందుకోసం మన భయాన్ని తీసుకెళ్ళడానికి యేసుక్రీస్తు పుట్టికే. ఇదిగో ప్రజలందరికీ కలుగు మహా సంతోషకరమైన శుభవార్త. భయపడకండి. దానికి స్తోత్రం. ఈ భయాన్ని
తెలిసి వాళ్ళకి వేసి వచ్చాడు. చెప్పకుండా దేవుడు కనపడతాడు. ఇంకో మాట, నాకు కలిగిన భయములన్నింటిలో నుండి ఆయన నన్ను తప్పించాడు. గతసారి జరిగింది కాదు, జరుగుతున్నది కాదు, జరగబోయే భయాలు అన్నింటిలో నుండి కూడా ఆయన తప్పించే దేవుడు. భూత వర్తమాన భవిష్యత్తులో కూడా మన భయములు అన్నింటిలో నుండి తప్పిస్తాడు. నమ్మిన వారు ఒకసారి చేపట్టి మీరు కదా అనిపిస్తుంది కదా. నెంబర్ 1 ఒకటి ప్రార్థన ఆలకించేవాడు. రెండవది మన భయములన్నింటిలో నుండి తప్పించేవాడు. మన ప్రార్థన ఆలకించేవాడు, మన భయములన్నింటిలో నుండి తప్పించేవాడు. అదే గ్రంథం 6వ వచనం చదువు. 34వ కీర్తన 6వ వచనం. ఈ దీనిని మొదలుపెట్టగా యెహోవా ఆలకించాను, అతని శ్రమలన్నిటి నుండి అతన్ని రక్షించాను. ఈ దీనుడు నా దేవుడు తమను తాము తగ్గించుకుని నన్ను వెతికి ప్రార్థన చేసి వారి చిడతలను వృద్ధి చేయాల, వారి పాపాలను క్షమించి వారి దేశాన్ని స్వస్థపరుస్తారు. అందరూ తెలుస్తారు నువ్వు దేవత్వంతో తగ్గించుకుని నువ్వు ప్రార్థన చేసే నీ ఒక్క ప్రార్థన ఒక దేశానికే బాగా అయిపోతుంది. అందరూ తెలుస్తారు తెలియదు. మనం అదే చేయము. ఇంకా దేశం బాగుపడిపోతుంది. ఇంట్లో కూడా స్వార్థం ఉంది మనకి. నాకేదో నేను బాగుపడితే పర్లేదు కానీ దేశం బాగుపడిపోతే ఏమనుందా? అందుకోసం మనం ఏం చేయము, ప్రార్థన చేయమన్నాడు. అదే చేయడం కదా మనం. అక్కడ శిష్యులకి ఒక గడియైనా మీరు నేర్పుకుని ఉండలేరా అని ఒక రిక్వెస్ట్ అడిగితే, అయ్యా ఆత్మసిద్ధమే కానీ శరీరం బలహీనని వాళ్ళు ఏం చేశారంటే నిద్రపోతున్నారు. ప్రేమ దేవుని బిడ్డగా. మూడవది ఏంటంటే ఈ దీనిని మొదలుపెట్టగా యెహోవా ఆలకించను, అతని శ్రమలు అన్నింటిలో నుండి కొన్నిట్లో నుండి. చూడండి మీ బైబిల్ ఏముంది? అతని శ్రమలు అన్నింటిలో కొన్నిట్లో నుండి కాదు, అన్నింటిలో నుండి. శ్రమలు కూడా ఎక్కువ మనకి. అర్థమైందండి? దేవుని బిడ్డలకి అర్థమైందండి. సంతోషం ఎక్కువే, ఇబ్బంది కూడా. అప్పుడే బలం ఉంటుంది, అప్పుడే వ్యంజనం కూడా తినవలసిన పరిస్థితులు ఏర్పడుతుంటాయి. బ్యాలెన్స్డ్గా ఉండాలి. బలం ఇచ్చినప్పుడు దేవుని స్థుతించడం, వ్యంజనం తింటున్నప్పుడు దేవుని దేవుడి మీద ప్రార్థించడం కాదు. ఆ పరిస్థితుల్లో నుండి దేవుడు తీసుకుని వస్తాడు. ఈ కరోనాలో కుబేర్లు కూడా ఏంటైపోయిందండి? అర్థమైందండి. ఆహారం కోసం వాళ్ళు కూడా ఎవరైతే సహాయం చేస్తారని ఎదురు చూస్తున్నారు. రెండవ కూర్చుంటే వచ్చిన వారు కూర్చొని పెట్టుకుంటే అందరూ స్తోత్రం తెలుద్దాం. అతని శ్రమలన్నిటిలో నుండి అతన్ని రక్షించాను. అందరికి స్తోత్రం తెలుద్దాం. ఒకటి, మన ప్రార్థన ఆలకించేవాడు. రెండు, మన భయములన్నిటిలో నుండి విడిపించేవాడు. మూడవది, మన శ్రమలన్నిటిలో నుండి ఆయన రక్షించే దేవుడు. మరి రాత్రికాల సాయంత్రకాల సమయం ఈ అందమైన ఈ సాయంత్రకాలము ఆరాధనకు వచ్చిన దేవుని బిడ్డలారా, మీకున్న భయం ఏంటో నాకు తెలియదు, మీకున్న శ్రమ ఏంటో నాకు తెలియదు. అర్థమైందండి? కొంతమంది ఏంటంటే ఆ శ్రమ ఇంకోటి చెప్తే అది ఎక్కువైపోతుంది. కొంతమంది భారం ఎవరికైనా పంచుకుంటే తేలికైపోతుంది, కొంత పంచుకుంటే ఎక్కువైపోతుంది. అందుకోసం ఎవరికి చెప్పాలి? మనం దేవుడికి చెప్పాలి. అలా కనిపిస్తుంది కదా. ప్రేమ దేవునికి పెట్టారా? దేవుడు ప్రార్థన ఆలకించే దేవుడు మన యేసయ్య. మన భయములన్నింటిలో నుండి తప్పించేవాడు. మూడవది, మన శ్రమలన్నింటిలో నుండి రక్షించేవాడు. 4వది చూద్దాం. అదే గ్రంథం 22 వచ్చింది. 34వ కీర్తన 22. తన సేవకుల ప్రాణమును విమోచించును, ఆయన శరణు తెచ్చిన వారిలో ఎవరినూ అపరాధులుగా ఎంచబడరు. ఇక్కడ 22వ వచనంలో చూస్తే ఆయన మన ప్రాణమును విమోచించినాడు. అందరికి శ్రద్ధిస్తారు. ఒక సేవకులు ఏముందంటే మిగతా విశ్వాసానికి పట్ల దేవుడు పక్షపాత కాదు. అక్కడ అర్థం ఏంటంటే తన సేవకుల ప్రాణమును లేక తన భక్తుల యొక్క ప్రాణమును ఆయన ఏం చేస్తే విమోచిస్తాడంటే, విమోచన అనే మాటకి విడుదల. ఆయన విడిపించే దేవుడు, ప్రాణమును తప్పించే దేవుడు, ప్రాణాలను రక్షించే దేవుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రేమ దేవునికి బిడ్డలారా, బైబిల్ చెప్తుంది మన ప్రాణాన్ని విమోచించాడు. మన ప్రాణాన్ని విమోచించేది లేదా? ఫస్ట్ వేవ్లో నుంచి కాపాడడం లేదా? సెకండ్ వేవ్ నుంచి కాపాడడం లేదా? థర్డ్ వేవ్ నుంచి కూడా కాపాడుతాడు. దానికి కరోనా సందర్భం, కరోనా కాలంలో మందులు వాడిన కుటుంబం ఎవరు ఉన్నారంటే విజయ్ కుమార్ గారి కుటుంబం.
ఎందుకంటే ప్రార్థనా సహాయక బాధలు నాకు బాధ. అందరికి వైద్యం చేయించుకోవాలనుకుంటే ఇంక ఎక్కువైపోతుందేమో. ఒకరికి వచ్చిన కరోనా చూసి ఇంకొకరికి చుట్టేస్తుందేమో ఆ భయం. ఇంటి దగ్గరే ప్రార్థన చేసుకుని దేవుడి మీద ఆధారపడి ప్రార్థన చేశారు. దేవుడు ఏం చేశారు? వారి ప్రాణాన్ని, అప్పటి గారి ప్రాణం కాదండి, విజయ్ కుమార్ గారి ప్రాణాన్ని, ఆమె కూడా ఆరోగ్యం అంతంత మాత్రమే. తర్వాత ఆమె షుగర్ పేషెంట్, వారి కుమార్తె, ఆమె ప్రాణాన్ని కూడా విమోచించాడు. అందరికి స్వాతి ప్రాణాన్ని విమోచించాడు. ఇక్కడ కూడిన మనందరికీ ప్రాణాలు విమోచించాడు. దేవునికి స్తోత్రం. మనం మంచివారం కానీ గొప్పవారం కాదు కదా. దేవుడు ఏం చేశాడంటే, నీ ప్రక్క 1000 మంది పడ్డారు, ఇంటి ప్రక్క 10,000 మంది కూడారు. నీ ఇంటి ముందు ఇద్దరు చచ్చిపోయారు, నీ ఇంటి వెనకాల ఇద్దరు చచ్చిపోయారు. ఆయన అబ్బాయి నీ ఎందుకు రాలేదు? అందరికి దేవునికి స్తోత్రం. కారణం ఏంటంటే తన యొక్క మన ప్రాణాలను ఆయన విమోచించేవాడు. అందరికి దేవునికి స్తోత్రం. ఎన్ని విషయాలు చెప్పాను? 4 విషయాలు చెప్పాను. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియమైన దేవునికి విడుదల ఒకసారి. కాబట్టి ఏ విషయంలో మనం ఏం చేయకూడదు? భయపడకూడదు. అందరికి దేవునికి స్తోత్రం. తెలియదు ఇంకొక మాట, 2 మాటలు చెప్తాను. హగ్గై గ్రంథము 2వ అధ్యాయం 5వ వచనం. బైబిల్ కోసం 2 మాటలు చెప్పి అనిపిస్తాను. హగ్గై 2వ అధ్యాయం 5వ వచనం. హగ్గై గ్రంథం. బైబిల్ త్వరగా తీయాలంటే ఏం చేయాలి? బైబిల్ 40 పుస్తకాలు కట్టదో చేయాలి. దానికి స్తోత్రం. హగ్గై గ్రంథము 2వ అధ్యాయం 5వ వచనం. మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు నేను మీతో చేసిన నిబంధన జ్ఞాపకం చేసుకొనిడి. నా ఆత్మ మీ మధ్య ఉన్నది కనుక భయపడదు. యేసు ఇప్పుడు శరీరధారిగా లేడు. ఆయన సర్వమానవాళి రక్షణార్థంగా సెలవులో బలి రక్తం కాల్చి ప్రాణం పెట్టాడు. సమాధి చేయబడి 3వ దినాలు తిరిగి లేచాడు. 40 దినాలు సత్యుడి కనుక పరలోకి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతానని నా ఆత్మ మీ మధ్య పంపిస్తాను. నా ఆత్మ మీరు నా ఆత్మ మిమ్మల్ని ఆదరిస్తుంది. కాబట్టి నా దేవుని ఆత్మ మధ్య ఉందో లేదా? ఉంది. నేను మీ మధ్య ఉన్నానా లేదా? ఉన్నానా? కాబట్టి సంతోషం. అలాగే మీరు కూడా ఉన్నారు. అందరికి శ్రద్ధ. అలాగే దేవుని ఆత్మ కూడా మధ్య ఉంది. ఆత్మ మీ మధ్య ఉంది కనుక భయపడదు. దానికి స్తోత్రం. ఏ విషయం మీద భయపడతా? దేవుని ఆత్మ ఉందండి. హల్లెలూయా. వైఎస్ఆర్ చేయూత పథకం లేకపోయినా దానికి స్తోత్రం. విద్యా దీవులు లేకపోయినా అందరూ దానికి స్తోత్రం. తెలియదు. ఆసరా ఇవన్నీ ప్రభుత్వం చేస్తుంది. అందరికీ చేయలేకపోవచ్చు, కొందరికైనా చేస్తుంది. అది కొంతకాలం చేయొచ్చు. మన దేవుడు ఏంటంటే ఆయన నిరంతరం చేయవాడు. అందరికి స్తోత్రం. నా ఆత్మ మీ మధ్య ఉంది కనుక భయపడద్దు. దానికి స్తోత్రం. ఇంకొక మాట మాట చెప్పి నేను ఇస్తాను. 4వ కీర్తన 4వ వచనం. భయమునంది పాపము చేయకుడి. ఎలా తెలుస్తుంది? అర్థమైందండి. మీరు బైబిల్ చెప్తే మాట్లాడితే భయములు అన్నింటిలో తప్పిస్తాడు. నువ్వు ఎవరికి భయపడాలంటే కరోనాకి భయపడడం కాదు, దేవునికి భయపడాలి. కరోనాకి భయపడినందుకు దేవునికి భయపడలేదు మనం. అవునంటే కాదంటారా? కరోనాకి భయపడినందుకు దేవునికి మనం భయపడలేదు. భయపడితే మనం పాపం చేయాలి. పాపం చేస్తున్నామంటే దేవునికి భయపడడం లేదు. అందుకోసం అంటే భయములు ఉంది, పాపము చేయకూడదు. అందరికి సాధిస్తుంది. కరోనా కాటికి తీసుకెళ్తే పాపం నరకానికి తీసుకెళ్ళిపోతుంది. అర్థమైందండి. కరోనా ఇక్కడే డేంజర్ టెన్షన్ ద్వారా క్రైస్తవులకైనా హిందువులకైనా అక్కడే దగ్గరే పక్కనే కాటికి తీసుకెళ్తుంది. కానీ పాపం నరకానికి తీసుకెళ్తుంది. నరకం ఏంటి? అగ్ని ఆనదు, పొరుగు చావదు. అందుకు ఆదరణకరమైన స్థలంలో నీవు నేను ఉండకూడదు. నమ్మిన వారు ఆమె చెప్పండి. కరోనా కంటే ప్రమాదకరమైనది పాపం. ఏంటది? పాపం. అందుకోసం ప్రియమైన దేవునికి బిడ్డలారా,
భయం ఉంది, మీరు ఏం చేయకూడదండి, పాపం చేయకూడదు. అందరూ తెలుస్తుంది. బైబిల్ అన్నింటిలో తప్పిస్తాడు. కానీ ఈ లోకంలో ఇటువంటి భయాలు మనకి రుణ సమస్య ఉన్నది. చాలా మందికి ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నాయి, పిల్లల భవిష్యత్తు గురించిన భయం ఉంది. అయితే ఈ భయం అన్నింటిలోనే తప్పిస్తాడు. కానీ నువ్వు దేవునికి భయపడు, పాపము చేయవద్దు. అందరికి సాధించడం హల్లెలూయా. కాబట్టి చివరికి ఒక మాట మీకు ఆధారకరమైన మాట చెప్పి ఇర్మియా గ్రంథం 29:11. ఇర్మియా గ్రంథము 29:11. నేను మిమ్మల్ని గురించి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదను. రాబో కాలమందు మీకు నిరీక్షణ కలిగినట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. ఇది ఎవరి మాట అంటే దేవుడి మాట. ఉన్న దేవుడు, అన్న దేవుడు, సర్వశక్తి గల దేవుడు. నిన్న ఒకేలా ఉన్నాడు, ఇవాళ ఒకేలా ఉన్నాడు, రేపు కూడా ఒకేలా ఉన్న దేవుడు చెప్తున్న మాట ఏంటంటే 29:11 ఈ మాట మీ పక్క వాళ్ళకి చెప్పండి ఒకసారి. 29:11 చెప్పండి. నేను మిమ్మల్ని గురించి ఉద్దేశించిన, మీరు నాతో చెప్పేస్తున్న ప్రతిజ్ఞ పక్కలకు చెప్పండి. దేవుడు చెప్తున్నాడు నీతోని, చెప్పండి పక్క వాళ్ళకి. దేవుడు నీతో చెప్తున్న మాట చెప్పండి. దేవుడు నీతో చెప్తున్న మాట, దేవుడు నీతో చెప్తున్న మాట. నేనంటే మనం కాదు, దేవుడు అంటున్నాడు. నేను మిమ్మల్ని గురించి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుతాను. రాబో కాలం ముందు మీకు నిరీక్షణ కలిగినట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డ, దేవుడి నీతో చెప్తున్న మాట ఏంటంటే నాకు మీ మధ్య భయపడని చెప్పి వదిలేదు. కానీ రాబోయే కాలంలో ఇప్పుడు వస్తున్న దినాలు భయంకరమైన దినాలు, గడ్డు దినాలు, ఈ పరిస్థితులు అని భయపడిపోవద్దు. రాబోయే దినాలు దానికి స్తోత్రం. రాబోయే కాలంలో మీకు నిరీక్షణ, హోప్ లేక ఆశని చిగిరించేటట్టుగా ఆయన ఉద్దేశాలు సమాధానకరమైనవి, శాంతికరమైనవి, మేలుకరమైనవి, మంచికరమైనవి కానీ హానికరమైనవి కావు. నమ్మని వారు దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. తప్పుడు కూడా దేవుడు నామాలు కనపడుతుంది. ఎవరు నేను చెప్పిన మాట కాదు, దేవుడు చెప్తున్న మాట. దేవునికి స్తోత్రం. ఈ మాటను బట్టి దేవునికి సన్నిధిలో ఆదరణ కలిగి ఉంది. దేవుడి మాటలు జీవించింది. గాఢాంధకారములో సంచరించిన కన్నీటిలో మునిగి తేలిన, గాఢాంధకారములో సంచరించిన కన్నీటిలో మునిగి తేలిన, కరుణలేని లోకము కాదన్నును, కరుణలేని లోకము కాదన్నును, కన్నీరు తుడచును ఉన్నవాడు ఉన్నాడు దేవుడు నాకు తోడు, విడనాడెన్నడు ఎడబాయడు. కలిసి పాడుతున్నాడు. ఉన్నాడు దేవుడు నాకు తోడు, విడనాడెన్నడు కష్టాలలోనా నష్టాలలోనా శ్రమలలోనా వేదనలోనా
దయచేసి అందరూ తలలో నుంచి కళ్ళు మూసుకున్నాం. ఆయన ఉన్నవాడు అనువాడు యెహోవాగా మనతో ఉన్నాడు. తండ్రి అయిన దేవుడిగా కుమారునిగా మన పట్ల మన కొరకు ప్రాణం వచ్చి భూలోకానికి మనుష్య రూపంలో వచ్చి అనేక వేదనలు, శోధనలు, బాధలు మనిషిగా మన కొరకు అనుభవించి అనేకమైన అద్భుత కార్యాలను మనుషులు అనుభవించినప్పటికీ ఆయన ద్వారా అదే మనుషులు మళ్ళీ ఆయన్ని నిందించి, అవమానించి, ఉమ్మ వేసి, తలకు ముళ్ళ కిరీటం, 2 చేతులు 2 మేకులు, 2 కాళ్ళకు 1 మేకు, పక్కన బల్లెపు పోటుతో సిలువ రాను పైన వేలాడదీసి 40 కొరడా దెబ్బలతో ఆయన వేధించి, బాధించి, ఇవన్నీ ఎవరి కొరకు? నీ కొరకు, నా కొరకే కదా, ఎవరి కొరకు కాదు కదా. దేవుడే నరరూపిగా రావడం నీ జీవితంలో రక్షణ పొందడానికి, నీ జీవితంలో చేస్తున్న పాపము ఇంకా నీవు లక్ష్య పెడుతున్నావు, అలక్ష్య పెడుతున్నావు. పాపను విడిచిపెట్టమని దేవుడు ఈరోజు మనతో మాట్లాడి ఉన్నాడు. కరోనా అనే భయంతో భయపడుతున్నావు కానీ పాపము వల్ల వచ్చి జీతము మరణం అని నువ్వు భయపడట్లేదు అని దేవుడు ఈరోజు నీతో ప్రత్యేక రీతిగా సూటిగా మాట్లాడి ఉన్నాడు. ఇప్పటికైనా మారు మనస్సు పొందుము, లేకపోతే నీ దీపస్తంభము నీ యొక్క శరీరం నుంచి తొలగింపచేస్తానని దేవుడు మాట్లాడి ఉన్నాడు. అంటే నీ యొక్క ఆత్మ నీ శరీరం నుంచి వేరుపరిచి నరకపు అగ్ని గుండములు, అగ్ని ఆరదు, పురుగు చావదన్న ప్లేస్లో నువ్వు ఒకవేళ ఉంటావు. ఈ రోజుకి నా మారు, నేడే రక్షణ దినము, నేడే అనుకూలమైన సమయం. ఈ యొక్క వాక్యం నిమిత్తం మన మధ్యలో ఉన్న సియోన్ కుమారి గారు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేస్తుండగా అందరూ ఏకీభవించవలసిందిగా మనం చేస్తున్నాము. వాక్యం తర్వాత కొన్ని ప్రకటనలు ఉన్నాయి, గమనించండి, ప్రార్థించండి. పరిశుద్ధుడా, మహానుడా, మహాగణేశయ్య, మీ పరిశుద్ధమైన నామానికి లెక్కలేని స్తుతులు, స్తోత్రములు తండ్రి. అయ్యా, నీ వాక్యం ద్వారా మాతో అందరితో మాట్లాడిన తండ్రి. అయ్యా, నీ వాక్యము, అయ్యా నాయన, నీ వాక్యము ఎత్తి పట్టుకొని మా అందరి హృదయములకు తృప్తిపరిచి, అయ్యా నీ వాక్యంలో మేము జీవించటకు, నీ ఉన్నామని భయము మా మనసులో లేకుండా మేము జీవించటకు, అయ్యా నాయన, మా విచారణకర్త నీవే తండ్రి. అయ్యా, నేను అడిగి పొందుకున్నటకు నీ సహాయము, మా అందరి పట్ల నీ కృప, కరుణ, అయ్యా నాయన తీర్పరి, అయ్యా పరిశుద్ధమైన తండ్రి, మా అందరి ఆలోచనలు ఎరిగిన సర్వాధికారి. అయ్యా, మేము పాపం అనే భూమిలో పడిపోకుండా నాయన, అయ్యా పాపంలో మునిగిపోకుండా తండ్రి, అయ్యా మాట్లాడిన దేవ, అయ్యా దయచనులకి, అయ్యా ఇంత మంచి వర్తమానం మా అందరి హృదయంలోకి అయ్యా హత్తుకొని నాయన మేము తృప్తి పొందలాగా కృప చూపిన తండ్రి. అయ్యా నాయన నీకు స్తోత్రము తండ్రి. అయ్యా స్తోత్రాలు కలుగుడైన తండ్రి, స్తోత్రము తండ్రి. అయ్యా వాక్యంలో మీరు ఉండి మా అందరితో మాట్లాడి తండ్రి, అయ్యా మేమందరము నీ వాక్యంలో అయ్యా బలపడలాగా, స్థిరపడలాగా, ఆ వాక్యం ప్రకారం మా జీవితంలో మేము మార్చుకొని జీవించలాగా కృప చూపమని యేసు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాను పరమ తండ్రి. ఆమేన్. కొన్ని ప్రకటనలు తెలియజేస్తున్నా. నా హృదయం అంతా నీవే, నా జీవితం అంతా నీవే, నా హృదయం అంతా నీవే, నా జీవితం అంతా నీవే, నా రూపమంతా నీవే యేసు, నా జ్ఞానమంతా నీవే యేసు, నా హృదయం అంతా నీవే, నా జీవితం అంతా నీవే, నా హృదయం అంతా నీవే, నా జీవితం అంతా నీవే, నా రూపమంతా నీవే యేసు, నా
వినిపించిన విజయశ్యామల రాజు గారి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. మరియు ఈరోజు మధ్యాహ్నం మన దివ్య గారు మొదటిసారిగా వారి ఇంటికి కుటుంబాంతరిని పిలిచి లంచ్ ఏర్పాటు చేసి కుటుంబం అంతా వారి కుటుంబంతో ప్రార్థన చేయించుకున్నారు. దైవజనంతో దేవునికి మహిమ, దేవుడు వారికి రక్షణ అనుభవం పొందులాగా ప్రార్థన చేయవలసిందిగా కోరుతున్నాం. వారి కుమార్తెకి గర్భఫలం కొరకు ప్రార్థన చేయాల్సిందిగా కోరుతున్నారు. సో చివరిగా మన మధ్య పాస్టర్ గారు ప్రార్థిస్తారు. ఆమె ప్రార్థనతో తర్వాత మన దైవజనుల యొక్క ఆశీర్వాదంతో ఈ యొక్క ఆరాధన, రెండవ ఆరాధన మనం ముగించుకుందాం. అందరూ లేచి నిలబడవలసిందిగా కోరుతున్నాం. చివరి ప్రార్థన ఆశీర్వాదంతో మనం ముగించుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. నా దైవానికి స్తోత్రం తండ్రి, నాయన నా రక్షకుడానికి స్తోత్రం, సర్వాధికారి నీకు స్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. నాయన నిన్న నేడు నిరంతరమే కలుగుతున్న ప్రభువా నీకు వందనాలు తండ్రి. ఉదయకాల ఆరాధన ఎంతో సంతోషకరంగా ఆత్మీయకరంగా నువ్వు నడిపించావు, ఆశీర్వాదకరంగా జరిగించావు. ఇది రెండవ ఆరాధనలో కూడా నీ సన్నిధి ఉంచినందుకు వందనాలు. వర్తమానంతో మా అందరితో మాట్లాడావు, మమ్మల్ని ధైర్యపరచవు తండ్రి. నీకు స్తోత్రాలు తండ్రి. నాయన మా భయములు ఎన్నో ఉన్నాయి తండ్రి, వాటన్నిటి నుండి నువ్వు విడిపిస్తానని ఇది రోజు తండ్రి మాకు ఎంతో ధైర్యం ఇచ్చినందుకు నీకు వందనాలు. శ్రమలన్నింటిలో నుండి మిమ్మల్ని విడిపిస్తానని ప్రభు మరొకసారి మీరు మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు తండ్రి. నాయన కూడి వచ్చిన వారందరిని బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా తండ్రి నాయన అనేక మంది నూతన ఆత్మలు మీరు ఇస్తున్నారు, అందరిని బట్టి నీకు వందనాలు. వాళ్ళ అవస్థలు అనేకమైన ఉన్నాయి తండ్రి నాయన. వారి అవస్థలన్నీ నేషించప్పుడు తీర్చమని వచ్చినాను తండ్రి నాయన. నీ అంతకు వచ్చి వారిని ఎన్నడూ త్రోసి వేయనన్నావు తండ్రి, నీకు వందనాలు. అయ్యా దివ్య గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆ కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నాయనకు మనకు రావాల్సినవన్నీ అయ్యా తొందరలో రావడానికి సహాయం చేయండి, లోన్ శాంక్షన్ అవడానికి సహాయం చేయండి. తన కుమార్తెకి తండ్రి నాయన గర్భఫలంలో దయచేయబోతున్నాను. ఆ కుటుంబంలో నెమ్మదిని, శాంతిని, సమాధానమును నువ్వు దయచేస్తున్నందుకు వందనాలు. అలాగే కూడి వచ్చిన వారందరి కొరకు పేరు పేరున ప్రార్థన చేస్తున్నాం తండ్రి నాయన. ముందస్తుగా అనేకమైన ప్రార్థన జరిగే ప్రభు, వారందరూ ప్రార్థించారు, వారి ప్రార్థనలన్నీ నువ్వు ఆలకించావు కనుక నీకు స్తోత్రాలు తండ్రి. నీ యొక్క మెండైన కృపలు ప్రతి ఒక్కరి మీద కుమ్మరించండి తండ్రి. ఆకాశ వాకిలి నింపి పట్టజాలనంత దీవెనలు ప్రతి ఒక్కరి మీద కుమ్మరించండి. వారమంతా తండ్రి నేను ఆరోగ్యకరంగా ఆయుష్తో ప్రభా తండ్రి సంతోషంతో కుటుంబాన్ని ప్రభా అయ్యా తన పిల్లల్ని కూడా దీవించి ఆశీర్వదించండి. యేసు నీకు వందనాలు. నీ నామానికి మహిమ తెచ్చుకోండి. అనేకమైన సాక్ష్యాలు విన్నాం, నీ నామానికి మహిమ వచ్చింది. ఇంకా అనేక మంది కష్టాల్లో, బాధల్లో, ఇబ్బందుల్లో, మానసికమైన ఒత్తిడితో బాధపడుతున్నారు. వాటన్నిటి నుండి యేసు నామమున సంపూర్ణ విడుదల మనకు వచ్చినాం తండ్రి. నీ నామానికి మహిమ తెచ్చుకోమని, నా ప్రార్థన సన్నిధి చేర్చుకొని జవాబును అనుగ్రహించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తుకి మహాకృప, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసం ఇప్పుడు మనకును ప్రభువును ప్రేమించే సకల పదవికును సదాకాలము తోడే ఉండును గాక. ఆమేన్. యేసు రక్తమే ప్రవేశ రక్తమే ప్రవేశనామ సంపూర్ణ వచ్చి అపవాద క్రియలంతా నాశనం కలుగుగాక. ఆమేన్. ప్రజలు అందరికీ వందనాలు. దేవుడు దీవించుగాక.